నీరు అనేది వాస్తులో చాలా ప్రాముఖ్యమైనది. ఇది మన ఇల్లు ఇలా అనుకున్నప్పుడు, మన ఇల్లు అంటే మన ప్లాట్ ఇలా ఉందనుకున్నప్పుడు ఈశాన్యం అంటే ఇది 4 భాగాలు విభజించినప్పుడు ఇది తూర్పు అవుతుంది. తూర్పు, దక్షిణం, పడమర, ఉత్తరం అవుతుంది. ఏదైతే ఇది ఉందో ఇది ఈశాన్యం అవుతుంది. ఈ ఏరియా ఉందో ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యం, నైరుతి, వాయువ్యం, ఆగ్నేయం. వాయువ్యం, ఆగ్నేయం అవుతుంది. కాబట్టి నీరుండే స్థానం. నీరు అంటే ఈశ్వరుని స్థానం. ఈ ఏరియా ఏదైతే ఉందో ఈ ఏరియాలో వాటర్ ఉండాలి. ఈ ఏరియాలో వాటర్ ఉండాలంటే ఈ స్లమ్ ఏరియా మొత్తం వాటర్ ఈ మూలకి వస్తుందా? రాదు. కాబట్టి దీనికి సంబంధం లేదు, వీటికి సంబంధం లేదు, నీరుకి సంబంధం లేదు. నీరు అంటే ఈ గ్రౌండ్లో మనం తీసుకున్న ఫ్లాట్లో, మనం తీసుకున్న ప్లేస్లో, మనం తీసుకున్న ఈ గృహంలో, మనం తీసుకున్న ఇంటిలో కాంపౌండ్ వాల్ అనుకున్నప్పుడు ఈ ప్లేస్లో వాటర్ ఉండాలి. అది అండర్ గ్రౌండ్ మాత్రం ఉండాలి. ఇది ఉందనుకోండి, అండర్ గ్రౌండ్ వాటర్ సంపులు ఉండాలి. అండర్ గ్రౌండ్, ఇది గ్రౌండ్ లెవెల్ అనుకున్నప్పుడు అండర్ గ్రౌండ్ ఉండాలి. అప్ గ్రౌండ్ పైన పెడతారు, ఓవర్ హెడ్ పెడతారు, చాలా మంది పైన పెడతారు. పైన వాటర్ ట్యాంక్ అస్సలు ఉండదు. ఎప్పుడైనా కూడా అండర్ గ్రౌండ్ లో వాటర్ ట్యాంక్ ఉండాలి. భూమి పైన ఫ్లాట్ ఉండాలి. భూమి మీద ఎప్పుడు కూడా వాటర్ ట్యాంక్ ఉండదు. భూమి మీద వాటర్ ట్యాంక్ ఉండాల్సి వచ్చినప్పుడు దానికి వేరే స్థానం ఉంటుంది. అది తర్వాత వస్తుంది. కాబట్టి ఈశాన్యంలో భూమి లోపలనే ఉండాలి. చాలా మంది ఏం చేస్తారంటే ఈశాన్యం కదా, ఈశాన్యంలోనే వాటర్ ఉండాలని తీసుకుపోయి ఒక హౌస్ ఉంటుంది, హౌస్ తీసుకుపోయి పెడతారు. ఒక హౌస్ ఉంటుంది, ఇక్కడ తీసుకుపోయి పెడతారు. చాలా దూరం. ఇక్కడ ఈశాన్యంలో ఒరిజినల్ గా చీపురు పుల్ల కూడా పెట్టొద్దండి. చీపురు పుల్ల కాదు, చిన్న చీపురు పుల్ల అంటే కొద్ది ఎంత వెయిట్ ఉంటుంది, కొద్ది వెయిట్ ఉంటుంది. అట్లా వెయిట్ గురించి చెప్తున్నాను. కొద్ది వెయిట్ ఉన్నది కూడా ఈశాన్యంలో పెట్టొద్దు. అసలు ఎందుకు పెట్టొద్దు అంటే పెట్టొద్దు అసలు. ఇంకా ఈశాన్యంలో చిన్న వెయిట్ కూడా పెట్టొద్దు ఎప్పుడు కూడా. కాబట్టి ఇట్లా ఈ సంపులు ఉంటాయి, ఇట్లా పెట్టొద్దు. లేదా ఏదో రౌండ్ వాటర్ డ్రమ్ ఉంటుంది, ప్లాస్టిక్ డ్రమ్ ఉంటాయి, అవి తీసుకుపోయి ఈశాన్యంలో పెట్టు. కొద్దిమంది ఏం చేస్తారంటే ఇంకా రింగ్స్ ఉంటాయి కదా, రింగ్స్ తో ఈశాన్యంలో తీసుకుపోయి కట్టేస్తుంటారు. ఇక 4 రింగ్లు వేసేస్తారు. చలో వాటర్ ట్యాంక్ ఎక్కడ ఉందంటే ఈశాన్యం. చలో ఓకే రైట్ పెట్టేసారు, ట్యాప్ పెట్టేసారు. అయినా ఇది 100% రాంగ్. 100% అంటే 100-200% రాంగ్. ఎప్పుడు ఇట్లా నిర్మించుకోవాలి. ఓన్లీ అండర్ గ్రౌండ్ మాత్రమే నిర్మించుకోవాలి. అండర్ గ్రౌండ్ వాటర్ ట్యాంక్ మాత్రమే పెట్టుకోవాలి. ఎప్పుడు కూడా అందరూ కూడా ఈశాన్యంలో అండర్ గ్రౌండ్ మాత్రమే పెట్టుకోవాలి. అండర్ గ్రౌండ్ వాటర్ ట్యాంక్ పెట్టుకొని, ఇది గ్రౌండ్ లెవెల్ అనుకున్నప్పుడు అండర్ గ్రౌండ్ లో వాటర్ ట్యాంక్ పెట్టుకొని ఇక్కడ క్లోజ్ చేసుకోవాలి. అంతే. ఇక మళ్ళీ దీని మీద వాకబుల్ ఏరియా ఉంటుంది, కానీ క్లోజ్ చేసుకుంటే డోర్ పెట్టుకుంటాం, క్లోజ్ చేసుకుంటాం. అంతే. ఇక ఇది మాత్రమే, ఇలా చేసుకుంటే మాత్రమే 100% కరెక్ట్. దీనిపైన ఎలాంటి నిర్మాణాలు కానీ ఎలాంటి బకెట్లో నింపి వాటర్ పెట్టినా కూడా విరుద్ధమే. ఒక 4 బకెట్లు వేసుకుపోయి వాటర్ పెట్టుకున్నా కూడా విరుద్ధమే. ఇక్కడ ఎప్పుడు కూడా అలా పెట్టుకోవద్దు. తర్వాత వచ్చేసరికి గాలి.